ఇది కొండ ప్రాంతం మనం ఎక్కగలుగుతామా లేదా, లేతే రాయి పైకి ఎక్కాలనుకుంటున్నాను. ఎలా వెళ్తే పైకి వెళ్ళచ్చు అనేది తెలియదు. వైపు ఏమైనా వెళ్ళగలుగుతామా ట్రై చేస్తాము. రాయి దగ్గరికి వెళ్తామో వెళ్ళలేమో మార్గం చూస్తూ ఉన్నాను. రాయి, పెద్ద రాయి ఇది. ఏంటి పెద్ద రాయి. ఇప్పుడు దీనిపైకి ఎలా ఎక్కాలి చూడొచ్చు. చిన్న గుహ మారుగుంది ఇక్కడ చూసారంటే. అమ్మో, ఇక్కడ గుహే ఉంది ఒకటి చూడొచ్చు. సూపర్ చూడొచ్చు. కింద రాయి కింద గుహ. చూడండి, ఈ రాయి మనకి పైన విస్తరించి కింద గుహ మారుగుంది. దీనిపైకి వెళ్ళాలంటే వెళ్ళడానికి పోగలుగుతామా, వెళ్ళలేము. పైకి వెళ్తామా వెళ్ళలేము చూస్తాం, ట్రై చేస్తాము. ఇటువైపు నుంచి వెళ్దాము. ఒకసారి దూరి జాగ్రత్తగా పోవాలి. కొండ ప్రాంతం కదా, మనకి ఇక్కడ ఏముంటుంది మనకు తెలియదు. సో అయితే మనకి చూడవచ్చు, ఇది కొండ ప్రాంతము. ఈ రాయి మనకి ఎక్కాలి. ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఎక్కుతామా ఎక్కలేమా తెలియదు. పెద్ద రాయికి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రాయి. ఇది ఎక్కాలంటే పరిస్థితి చూస్తూ ఉన్నాను, ట్రై చేస్తున్నాను. నాకు పట్టు దొరకడం లేదు ఎక్కడానికి. రాయిని ఎక్కడానికి పట్టు దొరకడం లేదు. ఎలా చేయాలి, ఎలా ఎక్కాలి అర్థం కావడం లేదు. పైకి అయితే ఎక్కాలని ఆశగా ఉంది. ఎక్కి సాహసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇక్కడ నాకు ఎక్కడానికి ఇక్కడ ఈ ఒక్క స్టెప్ మాత్రం ఉంది. మిగతా ఎక్కడ స్టెప్పులు పట్టుకోవడానికి ఎక్కడ లేదు. ఏం చేయాలి? ఇంకా నాది ఇంకా మొబైల్కి పెట్టాలంటే కూడా కష్టంగా ఉంది. జారి పడిపోతుంది ఏమో డౌట్గా ఉంది. చూస్తాను, ట్రై చేస్తాను. అంటే ఇక్కడ దీనికంతా కూడా ఒకరుంటే బాగుండేదేమో. కష్టంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమన్నా అవకాశం ఉంటుందో చూస్తాము.
ఇటువైపు అయితే కష్టంగా ఉంది ఎక్కడానికి. కొండ ప్రాంతం కదా, కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ ఒక అవకాశం ఉంది ఎక్కడానికి. చూసారా, చెట్టు కొమ్మ ఉంది, చెట్టు ఉంది. దీనిపైన మరి ఎక్కి ట్రై చేద్దాము. దీనిపైకి ఎక్కాలి, ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను ఎక్కడానికి. చూడొచ్చు, నాకు సెల్ ఫోన్ ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఎక్కేసి ఉంటాను. ఇవాళకి మొబైల్ పట్టుకొని ఎక్కాలంటే కష్టంగా ఉంది. ఏమి స్టెప్ అయితే పెడుతున్నాను కానీ ఇంకా మొబైల్ పట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది. చూద్దాం, ఫోన్ ఇదైతే ఇక్కడ పెట్టేస్తాము, చూద్దాం. కష్టంగా ఉంది కూడా. నాతో పాటు ఇంకొకరు ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది, కానీ నేను ఒక్కడే ఉండడం వల్ల నాకు ఒక సపోర్ట్ లేని దానివల్ల నేను పైకి ఎక్కలేకపోతున్నాను. గైస్, నెక్స్ట్ టైం ఇంకా ఎవరినైనా సపోర్ట్ ఉంటే తీసుకొని వచ్చి దీనిపైకి ఎక్కడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, పైన ఇంకా రాయితీ, ఇది పెద్ద రాయి. ఇది పైకి ఎక్కితే ఇక్కడ వ్యూ బాగా కనిపిస్తుందని నా ఆలోచన. పైనుంచి అన్ని చూడవచ్చు, కొండ ప్రాంతం అంతా బాగా స్పష్టంగా మీకు తెలుస్తుంది. దీనికోసం నేను ట్రై చేస్తున్నాను, కానీ కుదరడం లేదు. ఇటువైపు మామూలుగా ఎవరైనా ఇక్కడ అంబికాపురం నుంచి వాళ్ళు వచ్చిపోతుంటారు అనుకుంటున్నాను. చూడవచ్చు, గుహ ప్రాంతం. చూశారు కదా, పెద్ద రాతి బండ కింద నేనున్నాను. చూడొచ్చు, రాతి బండ, ఎంత రాతి బండే. ఇటువైపు నుంచి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందో చూద్దాము. ఏమీ లేదు. ఇటువైపు నుంచి ఎక్కుతామా ట్రై చేస్తాను, చూస్తాము. ఇంకొక వైపు నుంచి చూసుకుంటూ వెళ్ళాలంటే అబ్బో. ఇటువైపు అయితే ఈ కొండ ప్రాంతం వ్యూ కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి కూడా మనం ఎక్కే అవకాశాలు తక్కువ అనిపిస్తున్నాయి. ఇటువైపు నుంచి కూడా చూడండి, ఇక్కడెక్కడ పట్టుకునే అవకాశాలు లేవు, ఎక్కే అవకాశాలు లేవు. ముళ్ళ కంప ఉంది, ఈ ముళ్ళు చెట్లు ఇంకా అట్లా వెళ్ళలేము. సో మనం ఎట్లా రిటర్న్ ఎట్లా వెళ్ళిపోవాలి. ఇది మేము వచ్చిన ప్రాంతము. చూడండి, రకరకాల చెట్లు, చెట్లు, ముళ్ళ కంపలు, వాటిని దాటుకొని మనం ఎక్కడ ట్రై చేసాము. చూస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అర్థమైంది కదా, ఇదే గంగతిప్ప. దీని గురించి ఇప్పుడు మీరు చూసారు, తెలుసుకున్నారు. ఇది రాయి ప్రాంతం. ఎక్కలెక్క చూడండి, పక్షులు కిలకలా రావాలి. ఇంకోసారి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.